నమస్కారం వీటి న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన గంగమ్మ తల్లి గ్రామస్తులతో కలిసి జలహారతి పట్టిన మంత్రి హరీష్ రావు కరోనా పోరాట యోధులకు త్రివిధ దళాలు వందన సమర్పణం గాంధీ ఆసుపత్రి ఆవరణలో అధికారులపై వాయుసేన పూల వర్షం జనగామ జిల్లా పెంబర్తిలో రోడ్డు ప్రమాదం వాహనం బోల్తాపడి ఎస్ఐ మృతి కరోనా పోరాట యోధులకు త్రివిధ దళాలు నేడు వందన సమర్పణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిపై భారత వాయుసేన పూల వర్షం కురిపించింది. ఆసుపత్రి ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద వైద్య సిబ్బంది భౌతిక దూరాన్ని పాటిస్తూ నిలిచినారు. హైదరాబాద్ సిపితో పాటు ఇతర అధికారులు పారిశుద్ధ కార్మికులు గాంధీ ఆసుపత్రి వద్ద క్యూలో నిలిచినారు. వీరి సేవలకు సంఘీభావంగా వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించింది. దీనిపై డాక్టర్లు నర్సులు పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హాస్పిటల్స్ ఇది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఈ వ్యాధికి సొసైటీ ఈ వ్యాధి అండ్ సొసైటీ మధ్యలో ఒక వాల్ లాగే ఒక పెద్ద అబ్స్ట్రక్షన్ లాగే పోలీస్ ఆఫీసర్స్ అండ్ డాక్టర్స్ ప్రతి హాస్పిటల్లో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో అందరు ఉన్నారు. లాస్ట్ ఆల్మోస్ట్ 6 వీక్స్ నుంచి ఇది బ్యాటిల్ జరుగుతుంది. ఈ బ్యాటిల్ ప్రతిరోజు జరుగుతుంది. ప్రతి రోడ్లో, ప్రతి హౌస్లో, ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఫ్యామిలీలో, ప్రతి ఇండివిజువల్లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఒక హిస్టారికల్ ఒకేషన్ ఉంది. 50 ఇయర్స్ తర్వాత 100 ఇయర్స్ తర్వాత హిస్టరీ బుక్లో అందరూ చూస్తారు ఇది 2020లో ఏమైంది. ఒకటే ఇండియాలో కాదు, ఎంటైర్ వరల్డ్లో ఎంత పెద్ద ఇన్సిడెంట్. ఇంతకుముందు ఫస్ట్ వరల్డ్ వార్ లేకపోతే సెకండ్ వరల్డ్ వార్ ఇదిలో కూడా మ్యాక్సిమం 40-50 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ కరోనా ఫైటింగ్లో 200 పైన కంట్రీస్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మొత్తం 600 crores పైన పబ్లిక్ ఇదిలో దే ఆర్ పార్టిసిపేటింగ్, దే ఆర్ ఫైటింగ్ విత్ దిస్. సో ఈ సందర్భంలో నేను పోలీస్ ఆఫీసర్స్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్ డాక్టర్స్కి, నర్సెస్కి, సఫాయి కర్మచారికి సెల్యూట్ చేస్తున్నాము. అండ్ ఈ సందర్భంలో మన హైదరాబాద్ సిటీ పోలీస్ అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్కి కూడా అండ్ ఆల్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఫ్యామిలీకి కూడా సెల్యూట్ చేస్తున్నాము. ఈ 24 hours డ్యూటీ షిఫ్ట్ సిస్టంలో డే టైంలో 42 degrees టెంపరేచర్, నైట్ టైంలో కంప్లీట్ సైలెన్స్, మధ్యలో రెయిన్ కూడా వస్తుంది. కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారా, ఒక హార్డ్ వర్క్ ద్వారా మీకు ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీకి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో మళ్ళీ పబ్లిక్కి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, కైండ్లీ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. మీరు లోపలగా ఉండండి హౌస్కి. ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ రిమైనింగ్ ఇండోర్. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మున్సిరాబాద్ డివిజన్లోని అమ్మదయ్య కాలనీ కమ్యూనిటీ హాల్లో కాలనీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి బంగెళ్ల బీరప్ప, మంజుల తనయుడు ప్రవీణ్ జన్మదిన సందర్భంగా లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సుమారు 100 మంది వలస కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, కాలనీ అడ్వైజర్ సత్తయ్య, వెంకటరమణ, పవన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సార్ అందరికీ నమస్కారం. సార్ ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్తో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కూలీలు, తర్వాత రోజువారీ కూలీలు, డ్రైవర్లు, తర్వాత స్వీపర్సు, రకరకాల పనులలో చేసుకునేటువంటి వర్కర్స్ అందరూ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈనాడు భారత ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విధించినటువంటి లాక్డౌన్ వల్ల మరి దినసరి కూలీలు పనులు లేక, తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి అమ్మదయ్య కాలనీలో ఉన్నటువంటి ఈ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తంగేల బీరప్ప గారు, వారి కుటుంబ సభ్యులు, అట్లాగే ఈ కాలనీ ప్రెసిడెంట్ రాజప్రసాద్ గారు, కాలనీ ప్రముఖులు ప్రభాకరరావు గారు, చంద్రారెడ్డి గారు, అలాగే సుభాష్ రెడ్డి గారు, పవన్ గారు, వెంకటరమణ గారు, శంకర్ గారు, రఘు గారు,
శ్రీనిమిత్రులు శంకర్, లింగస్వామి, తర్వాత వీరప్ప, సంపత్ భాయ్, మిగతా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మరి సమాచారం చెప్పిన తర్వాత ఇక ఉన్నటువంటి బీరప్ప గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని వారి యొక్క కుమారుడు లండన్లో కెనడాలో చదువుకున్నటువంటి కుమారుడు ప్రవీణ్ అక్కడ చదువుకుంటూ ఈ మాసంలో అతని యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించుకునేది ఉన్నది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళ కుమారుడు నా పుట్టినరోజు వేడుకను అక్కడ కాదు, నా పుట్టినటువంటి భారతదేశంలోనే హైదరాబాద్లోనే మరి నలుగురు మధ్యలో నా దేశంలో ఉన్నటువంటి కూలీలు, తర్వాత రకరకాల పనిచేసుకున్నటువంటి వర్కర్లు కూడా దినసరి తిండి లేక మరి ఒక పూట తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ క్రమంలో నా పుట్టినరోజుకు వేడుక అక్కడ కాదు ఇక్కడనే చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని వాళ్ళ నాన్నగారికి ఆ పుట్టినరోజు వేడుకను అందరికీ కూడా దినసరి సరుకులు పంపిణీ చేసి జరపమని చెప్పేసి కోరాడు. వారి కోరిక మేరకు వీరప్ప గారు, మంజుల గారు మరి వాళ్ళ ప్రవీణ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ అమ్మదాయ కాలనీలో ఉన్నటువంటి కూలీలందరికీ మరి స్వీపర్లకు రకరకాల పనిచేసుకున్నటువంటి దినసరి కూలీలకు కూడా ఈరోజు సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా కాలనీ పక్షాన బీరప్ప గారి కుటుంబానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రవీణ్ చిన్న వయసులో ఉన్నటువంటి ప్రవీణ్ అక్కడ చదువుకుంటూ తాను అక్కడ జరుపుకునేటువంటి ఆ వేడుకను ఇక్కడ జరుపుకోవాలని చెప్పడం నిజంగా ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. అతనే కాదు, అతనితో పాటు ఉన్నటువంటి అతని యొక్క తమ్ముడు నవీను, అతని యొక్క మిత్రులు అఖిల, మేఘన, బిందు, శ్రీకాంత్, విభూషణ్, శ్రావిక వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత తన శక్తి కొద్దీ డబ్బులు ఇక్కడ పంపించి ఇక ఉన్నటువంటి ఒక 100 మంది కూలీలకు ఈనాడు ఒక 9 రకాల బియ్యము, తర్వాత పప్పు, నూనె, పిండి, కారం, పసుపు, ఉల్లిగడ్డ, మాస్కులు అందజేయడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా మరి మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మనతో పాటు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు మనతోటి సహాయం చేయడం చాలా గొప్ప విషయం. హైదరాబాద్ నాగోల్ స్నేహపురి కాలనీలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న బీద బ్రాహ్మణ కుటుంబాలకు కొందరు దాతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వైస్ ప్రెసిడెంట్ హేమసుందర్, కాశీ విశ్వనాథ శర్మ, గోపి, వక్కలంక శ్రీనివాస్ పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఈ కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రజలందరూ కూడా చేయడానికి పనులు లేక, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక, ఏ పని చేస్తున్న వాళ్ళకి ఏ పని చేయడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా ఇది స్వయం ఉపాధి చేసిన వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బయటకు వెళ్ళడానికి లేవు, షాపులు లేవు. ఈ సందర్భంగా చాలా చోట్ల దాతలు చాలా సహాయం చేస్తున్నారు. అలాగే మా స్నేహపురి కాలనీలు కూడా ఈ కౌలూరు గోపాల్ గారు, నేను, మన హేమసుందర్ గారి సహకారంతో, ఈ వక్కలంక శ్రీనివాస్ గారు వీరందరూ ప్రోద్బలంతో మేము కూడా మా చేతన సహాయం ఈ లోకల్ వాళ్ళకి చేశాము. ఏదో భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లో అందరికి సహాయపడటం, కష్టకాలంలో కొద్దిగా గొప్ప సహాయపడటం మనం చేసింది ఏమో గొప్ప కాదు, కానీ ఇది కొంత చేస్తే ఇతరులు కూడా ఇలా చేయాలని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన. హైదరాబాద్ సరూర్నగర్లో నిన్న కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తయ్యారు. కొత్తపేట చౌరస్తాలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ మేరకు లాక్డౌన్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేశారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నేషనల్ డైరెక్టర్
కలిసినేటి ఆనంద్ వలస కూలీలకు ట్రాన్స్జెండర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మలక్పేట ఏసీపీ మరియు సైబరాబాద్ సీఐ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు సరుకులు అందుకున్నారు. ఈరోజు ఈ ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా శ్రీ ఆనంద్ గారు దాదాపు 50 మందికి వాళ్ళ యొక్క నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో గ్రోసరీ మరియు కూరగాయలు వీటన్నిటినీ వాళ్ళందరి సమక్షంలో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి కొంతమందిని తీసుకొని ట్రాన్స్జెండర్స్ కానీ హిందూస్, ముస్లిమ్స్, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అందరికీ ఇక్కడ పంచడం నిజంగా ఆనందదాయకం. ఇట్లాంటి ఆర్గనైజేషను అంటే సామరస్యాన్ని పెంపొందించే ఒక కార్యక్రమంగా ఇది భావిస్తున్నాను. అనేకంగా అభినందనీయం. థ్యాంక్ యూ. ఈ లాక్డౌన్ గత మార్చి నుంచి వచ్చిన సందర్భంగా ఆనంద్ గారు నాకు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. వారు ఎవ్రీడే మా పోలీస్ స్టేషన్కి ఏమైనా అవసరాలు ఉంటే చాలాసార్లు ఎవ్రీడే ఆల్మోస్ట్ లంచ్ ఒక 20 మందికి పంపించేవాడు. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఏరియాలో కూడా సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇటువంటి ఈ పేద ప్రజలకు గ్రాసరీ ఐటమ్స్ ఆయన ఆనంద్ గారు చాలాసార్లు సప్లై చేసినారు. ఇంకా ఆయన 2 నెలలు దాదాపు దగ్గరకు వస్తున్నా కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు కలిసినేటి ఆనంద్. నేను ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్గా ఉన్నాను. ఈ యొక్క ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మన కరోనా ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పటి నుంచి యాక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా మా సభ్యులు సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నేషనల్ అడ్మిన్ ఆఫీసు మన జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ అడ్మిన్ ఆఫీస్ నుంచి గత 35 రోజుల నుండి రెగ్యులర్గా పేదలకు మరియు వలస కూలీలు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ విధంగా వలస కూలీలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనం కిట్ల రూపంలో వాళ్ళకు రైస్, కందిపప్పు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఈ విధంగా కిట్ల రూపంలో 3 డేస్కి సరిపడే సరుకు మనం వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇస్తున్నాము. అయితే ఈ యొక్క విషయము మన డిపార్ట్మెంట్ వారికి తెలిసి వాళ్ళు ఈరోజు పాల్గొనడం జరిగింది. మన మలక్పేట ఏసీపీ గారు మరి సైదాబాద్ సిఐ గారు కూడా ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని కూడా అభినందించడం జరిగింది. ఎంతో సంతోషకరమైనది ఇటువంటివి. అయితే ఇదే కాకుండా ట్రాన్స్జెండర్స్ని కూడా మనము ఆదుకుంటున్నాము. ట్రాన్స్జెండర్స్ అరౌండ్ అబౌట్ 45 మెంబర్స్ వరకు ఉన్నారు ఈ సరూర్ నగర్ మందమల్ల దగ్గర. వాళ్ళకు కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము. ఈ లాక్డౌన్ పూర్తిగా అయ్యేంత వరకు మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఇటువంటి వాళ్ళకు తప్పకుండా నిత్యావసర సరుకులు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రంగనాయక సాగర్ ద్వారా ప్రధాన ఎడమ కాలువను నీళ్లు చేరడంతో మంత్రి హరీష్ రావు గంగమ్మ తల్లికి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపి గుమ్మడికాయ కొట్టి జలహారతి పట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హరీష్ రావుతో రైతులు గోదావరి జలాలను చూసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. చందలాపూర్ గ్రామానికి చెందిన కట్కూరి చంద్రయ్యతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. సంతోషమైంది కదా. మోటార్ పెడతారా మరి దీనికే పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో సుమారు 1000 మంది పేద కుటుంబాలకు గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ లాక్డౌన్లో ప్రజలు ఇబ్బంది పడకూడదని గ్రామంలోని అన్ని కుటుంబాలకు కూరగాయలు, మాస్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తాపడి వరంగల్ పీటీసీ చెందిన ఎస్ఐ కర్ణుడు మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజుల ఆసిరెడ్డి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు పోలీసు సిబ్బందికి 3 క్వింటాల బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి నిరంతరం కృషి చేస్తున్న పోలీస్, వైద్య సిబ్బంది మరియు మున్సిపల్ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో కాటన్ మిల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనలో నారాయణపేట ఆర్టీసీ డిపో డిప్యూటీ డీఎంగా పనిచేస్తున్న సుశీలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులకు పోలీసులు సమాచారం అందించి బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గాలం పండించిన పంటకు తెగుళ్లు సోకి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, దుబ్బాక రాజు, మాజీ ఎంపీటీసీ రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాసంగి పంట వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు రైతులు ఎలాంటి రందు పెట్టుకోవద్దు, మీ ప్రతి గింజను కూడా పొల్లుతో సహా కొంటాము అని చెప్పి ఒప్పందం చేసిండు. ప్రభుత్వము రైతులతోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరి ఈరోజు ఆ రోజు రైతులకు ముఖ్యమంత్రి గారు తేమ 17% ఉన్నా సరే, 4% పొల్లున్నా సరే, పాలు పట్టని గింజలు ఏవైతున్నాయో పొల్లు అంటాం మరి మనం తెలంగాణలో, ఆ పొల్లు కూడా 4% ఉన్నా సరే వడ్ల గింజలు మొత్తం పూర్తిగా రైతుల నుంచి కొంటామని చెప్పి ప్రకటన చేసిండు. మరి అలా రైతులు వడ్లు కోసిన తర్వాత కొనుగోలు కేంద్రాల దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున ఇక్కడ అధికారులు ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. మరి తేమ శాతము 17% ఉండాలి, 14% ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పొల్లు అసలే ఉండద్దు, ఇక్కడ పోసిన తర్వాత తెచ్చి రాసులు పోసిన తర్వాత ఇక్కడ పొల్లు ఉండద్దు అంటే మళ్ళీ రైతులు వాటిని ఇక్కడ శుభ్రం చేసే దశలో అకాల వర్షాలు పడడం కూడా ప్రజలను చాలా రైతులను ఇబ్బంది గురి చేస్తూ ఉంది. మరి వాటిని ఎగవేయడం అనేది చేస్తే రైతులు ఈ వర్షాల వల్ల కూడా నష్టపోవడం జరిగింది. మరి ఇలా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఒకటి, ఇక్కడ అధికారులు చేసేటువంటి కార్యక్రమాలు ఒకటిగా జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు 4% పొల్లు ఉన్నా సరే అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి అధికారులను రైతులకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. అయితే ఇలా రైతులను అధికారులను అదేవిధంగా మిల్లర్లు కలిసి ఇబ్బంది గురి చేస్తారు. మరి ఒక బ్యాగుకు బస్తా 40 కిలోల బస్తాకు కిలో నుంచి కిలోన్నర కొట్టుకుంటూ మళ్ళీ మిల్లుకు ఇక్కడ రైతులు జోకిన తర్వాత కూడా మళ్ళీ మిల్లుకు పోయిన తర్వాత కూడా 1 కిలో కొట్టడం వల్ల రైతులకు ప్రతి క్వింటాలకు 5 నుంచి 10 కిలోల నష్టం వచ్చి రైతాంగాన్ని మిల్లర్లను అధికారులు కుమ్మక్కై దోసుక తింటారు. మరి దోపిడీ వేస్తారు, వెంటనే ఆపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మనం చేస్తూ ఉన్నాం. మొన్న పడ్డటువంటి అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ల వల్ల కానీ దాదాపు 600 ఎకరాల వరకు నష్టపోయింది. ఆ నష్టాన్ని ప్రభుత్వము వ్యవసాయ శాఖ ఇప్పటికే మరి సర్వే చేయాలి, వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్తాబాద్ మండల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ఈ కరోనా మహమ్మారితో బాధపడతా ఉంటే తెలంగాణ రైతాంగం మాత్రం ఈ కరోనాతో పాటు ఈ దోపిడీ వ్యవస్థతో కూడా బాధపడతా ఉంది. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్తే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి చాలా అధ్వానంగా తయారైపోయింది. ఇక్కడ క్వింటాలకు దాదాపుగా 5 నుండి 10 కిలోల ధాన్యం మిల్లర్లతో కుమ్మక్కై అధికారులు ఇక్కడ రైతులను బాగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కనీసం అమాలీ ఖర్చులు కూడా
24 రూపాయలు ఉంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సగం ఇస్తూ ఉండే. ఇప్పుడు అవి కూడా రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ అధికారులు మాత్రం మిల్లలతో కుమ్మక్కై మొత్తం వ్యవస్థ రైతాంగాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే కేటీఆర్ గారికి ఇదే విషయం మీద నేను ఏప్రిల్ 20 నాడు ట్విట్టర్లో ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితిని ఆయనకు ట్విట్టర్ ద్వారా వివరించడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు కేటీఆర్ గారు మన కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించకపోవడం రైతుల మీద వాళ్ళకున్న ప్రేమ కపట ప్రేమ ఇక్కడనే అర్థమైపోతుంది. వెంటనే అది రైతులను ఆదుకోకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి చెందిన 3 యువకులు తమ సామర్థ్యం మేరకు బీదలకు అన్నం పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంకటేష్, రామాంజనేయులు, ఉపేందర్ చారి భవిష్యత్తు కోసం ఓ వైపు చదువుతూనే మరోవైపు కష్టపడి పనిచేసుకుంటూ వచ్చిన డబ్బులతో కొంత భాగాన్ని గత 36 రోజులుగా లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు సుమారు ప్రతిరోజు 200 మందికి అన్నం పెట్టి ఆదుకుంటున్నారు. అలాగే అవసరమైన సమయాల్లో గర్భిణీ స్త్రీలకు, తలేసిమియా వ్యాధిగ్రస్తులకు, గుండె వ్యాధుల బాధితులకు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ లాక్డౌన్ వలన మేము ఎంతోమంది అనాథలకు అన్నదానం చేశాము. ఇంకా ఎక్కడ ఎప్పుడు రక్తదానం కావాలన్నా ఏ క్షణంలో అయినా మేము డొనేట్ చేసి మా ఫ్రెండ్స్తో పాటు కూడా డొనేట్ చేసి ఎవరికి ఎక్కడ బ్లడ్ కావాలన్నా ఈ లాక్డౌన్ వలన అందరికీ అందిస్తున్నాము. ఏ చిన్నారి ప్రాణం పోకూడదని మా ముఖ్య ఉద్దేశం. ఎవ్వరి ఆకలితో చావకూడదని మా ముఖ్య ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ లాక్డౌన్ వలన ఎక్కడ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ స్టోరేజ్ లేకుండా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. దానివలన మేము ఎప్పుడు బ్లడ్ కావాలన్నా తలస్మియా వ్యాధులకి, ప్రెగ్నెన్సీ లేడీ వాళ్ళకి, షుగర్ పేషెంట్, హార్ట్ సర్జరీ వాళ్ళకి ఎంతోమందికి బ్లడ్ అందించడం జరిగింది. ఎక్కడ బ్లడ్ కావాలన్నా మేము ముందు ఉంటాము. ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా అర్ధరాత్రైనా మేము వస్తామని తెలియజేస్తున్నాము. ఈ లాక్డౌన్ వలన చాలా నిరుపేద వాళ్ళు అన్నానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఆకలి చావులు చూసి మేము ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. నేటికి విజయవంతంగా 36 రోజులు గడిచినది. మాకు దాతలు సహకరించినచో ఈ లాక్డౌన్ ఉన్న రోజులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. మాకు ఈ కార్యక్రమంలో నా మిత్రులు చాలా సహకరించారు. మా సొంత సేవింగ్ డబ్బులతో ఈ నిరుపేదలకి మేము అన్నదానం చేయడం జరిగింది 36 రోజులుగా. ఇలాగే ఎవరైనా సహకరించినచో ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. లాక్డౌన్ మొదలైన రోజు నుంచి మేము ప్రతిరోజు చిన్నారులకి, వలస కూలీలకి, అలాగే వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది. నేటికి విజయవంతంగా 36 రోజులు పూర్తి చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో సహకరించిన మిత్రులకి, దాతలకి పేరు పేరున ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వైష్ణవి టవర్స్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 70 నిరుపేద కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద ప్రజలు అర్ధాకిలతో అలమటించకూడదనే ఉద్దేశంతో వైష్ణవి టవర్స్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ పోలీసులకు, వైద్యులకు, పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని అన్నారు. మాకు ఎటు పోనిస్తలేరు, తినడానికి ఆహారం లేదు, కూరగాయలకి లేదు, ఏం లేదు. పొద్దున్న లేస్తే అమ్మ ముద్ద పెట్టండి మేము ఆడకతున్నాము. మేము డబ్బాలు ఏరటోళ్ళు, మాకు డబ్బాలు ఏరనిస్తలేరు, మేము ఆడకటానికి పోతలేము. తెలిసిన వాళ్ళు సారు ఇక్కడ పిలిపించి కూరగాయలు మాకు బియ్యం ఇప్పించారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఎంతో ఆకలితో అల్లాడిపోతున్నాం. ఇంకా ఇచ్చేటోళ్ళు ఇవ్వాలని వాళ్ళు మనసులో అనుకుంటే దరఖాస్తుల కాడ మా గుడిసెలలో ఉన్నాం. 25 గుడిసెలలో 7 గుడిసెలలో ఉన్నాం. ఇచ్చే అవకాశం ఇంకా నెల ఉందా, లేక 2 నెలలు ఉందా, 3 నెలలు ఉందా, పెట్టేటోళ్ళు మాకు పెట్టాలి, మాకు సహాయం చేయాలి. ఈసారి ఇక్కడ వచ్చి ఈసారి పేరేంటి వారు ఇక్కడ మమ్మల్ని పిలిపించి ఇక్కడ ఇంతమందికి 27 కుటుంబాలకి బియ్యము, కూరగాయలు, పప్పు, రైసు ఇంతవరకు మాకు అందించారు. ఆ సార్ వాళ్ళకి, అప్పుడున్నటి సార్ వాళ్ళకి ఆ ధన్యవాదాలు. ఇంకా ఇచ్చే అవకాశాలు. ఈ కరోనా వైరస్ని దీని ప్రభావం వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయి డొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న జనాలందరూ ఉపాధి కోల్పోయారు. మా వంతు కర్తవ్యంగా వైష్ణవి టవర్స్ తరఫున మేము కొంతమంది నిరుపేదలను ఎన్నుకొని వాళ్ళకి బియ్యము, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేసినందుకు, ఇందులో మేము పాల్గొన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము, మేము గర్విస్తున్నాము.
వైష్ణవి కుటుంబం తరఫున ఈ సరుకులు పంచిపెడతాం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే అందరూ చేయూతనిస్తే లేని వాళ్ళకి సరుకులు అన్నీ వచ్చి వాళ్ళు నిత్యావసరంగా వాడుకుని ఈ లాక్డౌన్ని మేము ఫీల్ అవుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన గంగమ్మ తల్లి గ్రామస్తులతో కలిసి జలహారతి పట్టిన మంత్రి హరీష్ రావు. కరోనా పోరాట యోధులకు త్రివిధ దళాలు వందన సమర్పణం. గాంధీ ఆసుపత్రి ఆవరణలో అధికారులపై వాయుసేన పూల వర్షం. జనగామ జిల్లా పెంబర్తిలో రోడ్డు ప్రమాదం. వాహనం బోల్తాపడి ఎస్ఐ మృతి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.